మీరు ఈ వార్త చూస్తున్నప్పుడు మీ ఇంట్లో కరెంట్ ఉన్నదా? ఉండే ఉంటది లేండ్రి. వార్త గాదు గానీ ఏదన్నా సీరియలో, సినిమా వస్తుంటే కరెంట్ పోతే ఎంత షీదరైతది. దిక్కుమాలిన కరెంట్ ఇప్పుడే పోవాల్నా అని తిట్టుకుంటాం. కరెంట్‌కు గతరొచ్చి గిట్ల పోయి పాడాయే అని శాపనార్థాలు పెడుతుంటారు గదా! ఇంచుమించు పొద్దుగాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గూడా గదే పరిస్థితి అయిందట. ఇయాల అసెంబ్లీ మీటింగ్‌లోనే అసెంబ్లీకి పోయిర్రు కార్ పార్టీ లీడర్లు. కేటీఆర్, పాడి కౌశిక్, కడమ బీఆర్ఎస్ లీడర్లు సభలో ఎసొంటి వ్యూహంతోని ముంగటికి పోవాలే అని ఆలోచనలు చేస్తున్నారు. ఇంతల్నే కరెంట్ పోయింది. రూమ్ అంతా సిమ్మ చీకటయింది. మళ్ళా కొద్దిసేపటికొచ్చింది. మళ్ళా ఎవలో కట్క బంద్ చేసినట్టే పుటుక్కున పోయింది. మళ్ళా కొద్దిసేపటికొచ్చింది. వానాకాలంలో పోయినట్టే మళ్ళా పోయింది. ఇట్లా అర్ధగంటలో 5 సార్లు వచ్చుడు, పోవుడు ఇదే అయిందని వీడియో తీసి సోషల్ మీడియాలో వీడియో పెట్టిండు పాడి కౌశిక్. మరి ఏమన్నా గాలివాన ఉన్నదా అంటే లేదు. జోరు వాన ఉన్నదా అంటే అది లేదు. అసెంబ్లీ మీటింగ్ షురువైతున్న రోజే అసెంబ్లీ ఏరియాలనే పొద్దుగాల ఇట్లా కరెంట్ పోయిందంటే, ఇది మన తెలంగాణలో కరెంటు పరిస్థితి అని ఎడ్డే పట్టిండు కౌశిక్. ఊకయ్య కౌశిక్ అన్న ట్రాన్స్‌ఫార్మర్ మీద ఏదైనా తొండనో, బల్లో, బొద్దింకో, బసవన్నో వారుంటది. అందుకే ఆ బరువుతోటి లోడ్ పడి కరెంటుకి తక్లీఫ్ వచ్చుంటది. మీరు ట్వీట్ పెట్టిర్రు కదా! కరెంటోళ్ళు కూడా కరెంట్ ఎందుకు పోయిందో కారణం కూడా తయారు చేసే ఉంటారు. కాబట్టి ఇటు విషయం గురించి షోకింపవలదిగ.